పిల్లగాలి అల్లరి అనే సాంగ్ ఎప్పుడు మీరు పాడుతూ ఉండేవాళ్ళు. అండ్ అప్పట్లో ఇండైరెక్ట్‌గా అండ్ ఇప్పుడు డైరెక్ట్‌గా అని మీరు చెప్పిన విషయం. సో, ఆహ్, మణిశర్మ గారి గురించి మీరు చెప్పాలంటే? నాకు నిజంగా ఫస్ట్ ఆయనను కలుస్తాననో, లేకపోతే ఆయనతోని ఇలాంటి ఒక ర్యాపో ఉంటుందని నేనైతే ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాస్ ఎ సింగర్ హూ హాస్ ఎ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ సింగింగ్, ఐ యూజ్డ్ టు ఆల్వేస్ ఎంజాయ్ హిస్ మ్యూజిక్. చాలా కాంపిటీషన్స్‌లో ఆయన పాటలు పాడేదాన్ని. బట్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి నేను ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమాకి మణిశర్మ మ్యూజికల్ అని పడడం అనేది ఇట్స్ అ వెరీ, వెరీ స్పెషల్ ఫీలింగ్. అండ్ ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఒక చనువు తీసుకొని అతను చాలా అల్లరిగా, చాలా స్వీట్‌గా మాట్లాడతారు. నాకది చాలా, చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ మా సినిమాకి కూడా ఈస్ గివెన్ అమేజింగ్ మ్యూజిక్. మీకు ఎనర్జీ లేకపోయినా మీ ఫ్యాన్స్ కోసం మీరు ఎనర్జీ తెచ్చుకుంటారనుకుంటున్నాను. అండి. మణిశర్మ గారికి ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే మీరు ఏ పాట పాడతారు? ప్లీజ్ డెడికేట్ చేయాలి. డెడికేట్ చేయాలి. పాట ఇష్టం అని చెప్తున్నారు. పాడాలి అన్నారు అందుకనే. పాడమల్లా మీ ఇష్టమైన సాంగ్ మణిశర్మ డెడికేట్ చేయండి. ఆయనకి నేను అంటే ఓకే. యాస్ ఎ ఫ్యాన్‌గా నాకు ఇది ఫేవరెట్ అట్లా. అదే నేను చెప్పినట్టు అతడు ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. పర్టిక్యులర్ సాంగ్ అంటే? పెను తుఫాన్ అని చెప్పండి, అప్పుడు మిమ్మల్ని పాడమన్నారు. పెను తుఫాను తలంచి చూసే తొలి నిప్పు కణం అతడే. అంతే. బాగా పాడారండి.